భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయంలో ఏడాదికి ఒకసారి నిర్వహించే వార్షిక కళ్యాణోత్సవం ఎంతో విశిష్టమైనది. మరికొద్ది గంటల్లో కళ్యాణం జరగబోతోంది. మిథిలా మండలంలో 10:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు అభిజిత్ లగ్నంలో నిర్వహిస్తారు. వేద మంత్రోచ్చారణ మారుమోగుతూ ఉండగా అభిజిత్ లగ్నం సమీపించగానే జీలకర్ర బెల్లం మిశ్రమాన్ని సీతారాముల వారి శిరస్సుపై ఉంచి కళ్యాణ వేడుకను నిర్వహిస్తారు. అనంతరం తలంబ్రాల వేడుకను కన్నుల పండుగగా జరుపుతారు. అక్కడి లైవ్ అప్డేట్స్ ను మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. అంతా రామమయం, జగమంతా రామమయం. భద్రాచల పురవీధుల మొత్తం కూడా రామనామ స్మరణతో మారుమోగిపోతుంది. మరి కాసేపట్లోని మిథాలి స్టేడియంలో రాముల వారి కళ్యాణం జరుగుతున్న తరుణంలో యావత్తు అధికారులు మొత్తం కూడా సర్వం సిద్ధం చేశారు. మొత్తానికైతే మాత్రం ఈ యొక్క కళ్యాణ క్రతువుకు సంబంధించిన ఆఖరి ఘట్టం చేరుకుంది. మొత్తానికి నిన్న సాయంత్రం పూట 6:30 నుంచి సుమారు 7:30 వరకు జరిగిన ఎదుర్కోల కార్యక్రమాలు చూసుకుంటే కనుక అత్యంత అంగరంగ వైభవంగా నిర్వహించారు అధికారులు. దానికి ప్రత్యేకంగా ప్రభుత్వం తరపున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి కూడా హాజరు కావడంతో పట్టువస్త్రాలు సమర్పించారు. మరి ఈనాడు ఇప్పుడు జరగబోతున్న కాసేపులో జరగబోతున్న రాముల వారి కళ్యాణ మహోత్సవాన్ని చూసుకుంటే కనుక రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇప్పటికే పట్టు వస్త్రాలతో పాటు తలంబ్రాలు కూడా అందజేసేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం తరపున సిఎస్ శాంతకుమార్ కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. దాంతోపాటు చూసుకుంటే కనుక ఇప్పటికే మిథాలి స్టేడియంలో మనం ఇప్పుడు ఉన్నాం. ఈ మిథాలి స్టేడియం ఇక్కడ ఇప్పుడు రాముల వారి కళ్యాణం జరగబోతోంది. ఈ మిథాలి స్టేడియంలోనే ఈ యొక్క ఉన్నటువంటి ఈ యొక్క పవిత్ర స్థలం దగ్గరే ఆనాడు కంచర్ల గోపన్న ఎలాగైతే ఈ యొక్క ప్రాంగణంలోని ఇక్కడ రాముల వారి కళ్యాణానికి ఆరుబయట చేయాలి, ప్రజలందరూ చూడాలని చెప్పేసి రాముల వారి కళలో కనిపించి చెప్పారు. అదే విధంగా ఇప్పుడు ఉన్న మిథాలి స్టేడియంలో కూడా రాముల వారి సన్నిధానంలోనే ఈ యొక్క రాముల వారి కళ్యాణం జరిగేందుకు అధికారులు మొత్తం సర్వం సిద్ధం చేశారు. మొత్తానికైతే ఈ యొక్క కళ్యాణ క్రతువుకు చూసుకుంటే కనుక ఇప్పటికే 30,000 మంది పైగా ఈ యొక్క ప్రత్యక్షంగా వీక్షించే విధంగా ఈ మిథాలి మైదానం మొత్తం కూడా సిద్ధం చేశారు, షామ్యానాలు వేశారు. అదేవిధంగా సెక్టార్ల వారిగా 24 సెక్టార్లు ఏర్పాటు చేసి అందులోని విఐపి వివిఐపితో పాటుగా సామాన్య సెక్టార్లు సైతం ఒక్కొక్క సెక్టార్కి వచ్చేసి 1000 రూపాయల నుంచి మొదలుకొని 700 నుంచి అదేవిధంగా 2000 నుంచి మొదలుకొని సుమారు 10,000 పైగా వివిఐపికి సంబంధించినటువంటి సెక్టార్లు ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అయితే మొత్తానికి అయితే మాత్రం ఏ సెక్టార్లో ఉన్న వారికి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఉండే విధంగా అన్ని ఏర్పాట్లు చేశారు. ఒకవైపున త్రాగునీరు కావచ్చు, అదేవిధంగా మద్య ప్యాకెట్లు కావచ్చు, మరో విధంగా చూసుకుంటే కనుక సమీపంలోనే ఉన్నటువంటి అంటే రామాలయ పరిసర ప్రాంతంలో కళ్యాణ మండపం సమీపంలోనూ కూడా హెల్త్ క్యాంపు, మొబైల్ క్యాంపు కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. మొత్తానికైతే మాత్రం సుమారు 18,000 మంది పైగా పోలీసులు భద్రత వీటిని కల్పిస్తూ ఉన్నారు. మరోవైపు చూసుకుంటే మాత్రం లడ్డు ప్రసాదాలకు చూసుకుంటే కనుక సుమారు 60 కౌంటర్లపై 24 కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఓన్లీ తరంబరాల విషయం చూసుకుంటే కనుక 64 కౌంటర్ల పైగా అధికారులు ఏర్పాటు చేశారు. ఈ యొక్క తరంబరాలకు చాలా విశిష్టత ఉంది. ఇప్పటికే దేశ విదేశాల నుంచి కూడా చాలా మంది కూడా ఈ యొక్క రాముల వారి కళ్యాణ తరంబరాల కోసమై చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. మరోవైపు చూసుకుంటే కనుక దేశ నలుమూల నుంచి కూడా ఇప్పటికే వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి భక్తులు కూడా రాముల వారి కళ్యాణం ప్రత్యక్షంగా వీక్షించుకునే విధంగా ముందుగానే భద్రాచలం చేరుకోవడం కూడా జరిగింది. మరోవైపున ఈ యొక్క రాముల వారి కళ్యాణ ఏర్పాట్లు మాత్రం ఒకవైపున ఇప్పటికే ఛత్తీస్గఢ్ రాష్ట్రం సమీపం ఉండడంతో మనకి ఇప్పటికే ఆ ప్రాంతం మొత్తం హై అలర్ట్ జరిగింది. ఇప్పటికే నిన్న ఒక్క సాయంత్రం ఉదయం నుంచి 14 గంటల పాటు జరిగినటువంటి ఎదురుకాల్పుల్లో సుమారు 29 మంది పైగా మావోయిస్టులు మట్టుబెట్టినటువంటి భద్రతా సిబ్బంది ఉంది. ఇప్పటికే అది కూడా దృష్టిలో పెట్టుకొని పోలీసు డేగా కన్నుతోటి మొత్తం సర్వం ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. మరోవైపు చూసుకుంటే కనుక ఇప్పటికే రాముల వారి ఈ యొక్క కళ్యాణ మహోత్సవం సంబంధించినటువంటి ఇప్పుడు సాధారణంగా వస్త్రాన్ని చూసుకుంటే కనుక ప్రతి సంవత్సరం ఎన్నికలు లేని సమయంలో ప్రజాప్రతినిధులు ముఖ్య అతిథులుగా హాజరై ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించిన ప్రతి పట్టు వస్త్రాలతో పాటుగా మరికొన్ని అంటే సాంప్రదాయ పద్ధతమైనటువంటి కార్యక్రమాలన్నీ కొనసాగించారు. కానీ ఈనాడు ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల జరుగుతున్న తరుణంలోనూ ఒక్కసారిగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు కూడా ఉన్న తరుణంలోనూ అక్కడ ఇప్పుడు కేవలం అధికారుల పాలనలోనే ఈ యొక్క రాముల వారి కళ్యాణం జరుగుతుంది. మొత్తానికైతే మాత్రం రాముల వారి కళ్యాణ విషయం చూసుకుంటే కనుక అన్ని సర్వం సిద్ధం చేశారు. మరోవైపున గాను భక్తులు కూడా వేకుజాము నుంచే పుణ్యస్నానాలు ఆశ్రయించేసుకుని గోదావరి నది సమీపం నుంచి మొదలుకొని రాముల వారి కళ్యాణానికి సిద్ధం అవుతూ అక్కడి నుంచి కూడా కాసేపట్లో రాముల వారి ఉత్సవ 9 గంటల లోపే ఉత్సవ విగ్రహాలకు పెళ్లి చేసిన తర్వాత కళ్యాణం చేసిన తర్వాత మరలా అదే ఉత్సవ విగ్రహాలను తీసుకొని వచ్చేసి మిథాలి స్టేడియంలోనే ఇక్కడ ఏర్పాటు చేసేసి భక్తుల నడుమ అత్యంత వైభవంగా రంగరంగ వైభవంగా రాముల వారి కళ్యాణం జరిపించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. మరోవైపు చూసుకుంటే మాత్రం ఎలాంటి ఇబ్బందులు ఎదురుపడకుండా ఉండే విధంగా పెండ్యాలతో పాటు షామ్యానాలు అదేవిధంగా చలో పందిళ్ళు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు అధికారులు. అయితే భక్తులు అంటే కేటగిరీ వేజ్గా ఏర్పాటు చేశారు. మరోవైపున మిథాలి స్టేడియం మొత్తం కూడా
భక్తులతో కలకలాడిపోతూ ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా మరి కాసేపులో జరగనున్న రాములవారి కళ్యాణానికి మాత్రం అంతా సిద్ధమైపోయింది. భక్తులు కూడా విపరీతంగా అంటే వివిధ ప్రాంతాల నుంచి తరలి వస్తూ ఉన్నారు. వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా విధంగా అధికారులతో సర్వం ఏర్పాట్లు చేశారు. మరి కాసేపులో జరగనున్న ఒక లోక కళ్యాణానికి సంబంధించి విషయం మాత్రం నిన్నటి వరకు కూడా లోక కళ్యాణం సంబంధించినటువంటి అంటే ఎలాంటి ప్రసారాలు లేవు, లైవ్ ప్రసారాలు లేవని చెప్పని అధికారులు అంటే ఈసీ కొరడా చూపించడంతో భక్తుల మనోభావాలు దెబ్బతింటే 17వ దశాబ్దం నుంచి కూడా రాములవారి కళ్యాణాన్ని అంటే ఇక భద్రాచలం రాలేనటువంటి వారికి టెలివిజన్ ద్వారా చూసుకునే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు లోక్సభ ఎన్నికల పుణ్యం అంటూ ఆ ఎన్నికల కోడ్ ఉన్న తరుణంలోనూ నిన్న సాయంత్రం వరకు కూడా ఎలాంటి ఆదేశాలు ఇవ్వనటువంటి ఈసీ చివరకు దేవాదాయ ధర్మశాఖ మంత్రి కొండా సురేఖ కూడా ఈ యొక్క ఈసీ సడలింపు ఇవ్వాలి, లోక కళ్యాణం జరుగుతుంది కనుక దీనికి రాజకీయంతో ముడిపెట్టొద్దు, ఎలాంటి ఇబ్బందులు పెట్టొద్దు, అసలు భక్తులు మనోభావాలు దెబ్బతీయవద్దు తెనుకొని ఉండే విధంగా ఈసీ వ్యవహరించాలంటూ లెటర్ రాయడం కూడా జరిగింది. మొత్తానికైతే మాత్రం ఈసీ కూడా తమకు ఉన్నటువంటి అధికారాన్ని కాస్త సడలింపిచ్చేసి చివరకు ఆ లోక కళ్యాణానికి సంబంధించిన లైవ్ ప్రత్యక్షంగా చూసుకునే విధంగా అన్ని వెసులుబాట్లు కల్పించారు. మొత్తానికైతే మాత్రం రాములవారి కళ్యాణానికి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా అన్ని అంగరంగ వైభవంగా చేసే విధంగా చివరకు రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు అదేవిధంగా అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని తిలకించే విధంగా ఎలాంటి లోపాలు లేకుండా సరి చేశారు. మొత్తానికి మరి కాసేపు జరుగుతున్న రాములవారి పెళ్లికి మాత్రం సర్వం సిద్ధాన్ని అని చెప్పుకోవచ్చు. ఇదే కొంత తాజా పరిస్థితి. ఏమైనా సంపత్తో భాస్కర్ బిగ్ టీవీ భద్రాచలం.